Hello, I'm Dr. Lalita, fertility consultant at 9M Fertility Center by Ankura Hospitals, Hyderabad. ఈరోజు మనం థిన్ ఎండోమెట్రియం ఇట్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. ఎండోమెట్రియం అంటే గర్భం యొక్క లైనింగ్, ఆ పొరని మనం ఎండోమెట్రియం అంటామండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వచ్చి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇంకొకటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ఎప్పుడు అంటామంటే ఐవీఎఫ్ అయ్యి ఏ రోజైతే ఓవం పికప్ చేస్తామో ఆ రోజు హస్బెండ్ స్పర్మ్తో మనం ఇక్సీ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం. ఆ పికప్ అయిన 5 days తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత మనం చేసే ట్రాన్స్ఫర్ని అదే సైకిల్లో దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఎవరికైతే పికప్ అయ్యి ఎంబ్రియోస్ ఫామ్ అయినాయో వాళ్ళకి ఆ మంత్ మనం ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ కానీ తర్వాత కానీ బేస్డ్ ఆన్ పేషెంట్ రిక్వెస్ట్ మనం పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే పేషెంట్ని పిలిచి మనం స్కాన్ చేసుకొని యూట్రస్ యొక్క లైనింగ్ స్టేటస్ చూసుకుంటాం అండ్ ఓవరీస్ యొక్క స్టేటస్, హార్మోన్ లెవెల్స్ చూసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మీట్ అవ్వాల్సిన క్రైటీరియా మీట్ అయిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామండి. ఎండోమెట్రియల్ లైనింగ్ పెంచడానికి అంటే ఆ పొర పెరగడానికి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. దీన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం అల్ట్రాసౌండ్లో ఎండోమెట్రియం లైనింగ్ అంటే యుట్రైన్ పొర వచ్చి మనకి more than 7 mm less than 14 mm ఉండాలి, ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉండాలి అండ్ బ్లడ్ ఫ్లో వచ్చి మనకి జోన్ 4 బ్లడ్ ఫ్లో ఉండాలి అండ్ యుటెనటరీ పిఎస్ వచ్చి నార్మల్ ఉండాలి. ఈ క్రైటీరియా మీట్ అయితేనే మనం ఏం చేస్తామంటే ప్రొజెస్ట్రాన్ అనేది 5 days ఇచ్చి 5 days తర్వాత నెక్స్ట్ డే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే థిన్ ఎండోమెట్రియంలో మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ వచ్చి లెస్ దాన్ 7 mm ఉంటుంది. అసలుకి ఈ థిన్ ఎండోమెట్రియం కాజెస్ ఏంటి? నార్మల్గా ఈ పేషెంట్స్ ఎవరైతే ముందు ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయి ఉంటే, వాళ్ళకి ఎప్పుడన్నా డిఎన్సీ చేసి ఉంటే, వాళ్ళు డిఎన్సీ టైంలో అగ్రెసివ్ డిఎన్సీ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఎండోమెట్రియం, ఆ యుట్రైన్ పొర అన్న పై లేయర్ వచ్చి పాడవుతుంది. దానివల్ల కూడా మనకి థిన్ ఎండోమెట్రియం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా పేషెంట్కి ట్యూబర్క్లోసిస్ వచ్చి అంటే జెనటల్ టీబీ రావడం వల్ల అది ఎండోమెట్రియం లైనింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అలానే కాకుండా మనకి ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ఓసీ పిల్స్ తీసుకున్నా అంటే more than 10 years కంటిన్యూస్గా కొంతమంది ఓసీ పిల్స్ వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మనకి ఏంటంటే ఎండోమెట్రియం థిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్న పేషెంట్స్లో మయోమెక్టమీ చేసినప్పుడు అగ్రెసివ్ మయోమెక్టమీ అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా వాళ్ళు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళల్లో. అండ్ క్రానిక్ ఎండోమెట్రైటిస్ అంటే ఎండోమెట్రియం యొక్క లైనింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కాజెస్ వల్ల కూడా మనం థిన్ ఎండోమెట్రియం చూస్తాం. థిన్ ఎండోమెట్రియం ట్రీట్మెంట్లో మనం నార్మల్గా హెచ్ఆర్టీ ట్రీట్మెంట్లో మనం ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇస్తాం. మనము డోసేజ్ని పెంచుతాం ఆరల్స్ వీ విల్ ప్రొలాంగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే డోసేజ్ ఇప్పుడు కొంతమందికి 14 days to 20 daysలో అయిపోతుంది. అంటే వాళ్ళు కొంతమందికి థిన్ ఎండోమెట్రియం వాళ్ళల్లో మనం ఇంకొంచెం రోజులు ఎక్స్ట్రా ప్రొలాంగ్ ద ట్రీట్మెంట్. ఆరల్స్ మనం ఓరల్గా ఇచ్చే వాళ్ళకి వెజైనల్గా కూడా మనం టాబ్లెట్స్ తీసుకోమని చెప్తాం. ఆరల్స్ మనం ఈస్ట్రాబెట్ జెల్ కూడా తీసుకోమని చెప్తాం. కొంతమందిలో మనము గ్రోత్ హార్మోన్ ఇస్తాం. ఆరల్స్ హెచ్సిజీ ఇంజెక్షన్ 150 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇస్తాం. కొంతమంది వాస్కులర్ అప్రోచ్ అంటే బ్లడ్ సప్లై పెరగడానికి ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఆర్ సిల్టనాఫిన్ టాబ్లెట్స్, వైటమిన్ ఈ టాబ్లెట్స్ ఆరల్స్ ఆర్జినిన్ సాచెట్స్ ఇస్తారు. కొంతమందిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే గ్రాన్యులోసైడ్, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఇంట్రాయూటరైన్గా ఇస్తాం ఆర్ సబ్క్యూటేనియస్గా ఇవ్వచ్చు. కొంతమందికి మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని చెప్పి మనం ఇంట్రాయూటరైన్గా మనం ఇస్తాం. ఇవన్నీ న్యూయర్ అడ్వాన్సెస్. ఇంకా రీసెంట్ అడ్వాన్స్ వచ్చేసి స్టెమ్ సెల్ థెరపీ అని ఇస్తాం. అది ఇంట్రాయూటరైన్గా మనం హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఇస్తామన్నమాట. ట్రీట్మెంట్ ఫాలో అయినా కానీ మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ ఆ పొర అనేది more than 7 mm రాకపోతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఆ మంత్లో మనం క్యాన్సిల్ చేసి మనం హిస్ట్రోస్కోపీ చేసుకొని అంటే ఎందుకు పేషెంట్కి ఏ కాజ్ వల్ల మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరగట్లేదో మనం చూసుకుంటాం. హిస్ట్రోస్కోపీ ఇవాల్యుయేషన్లో మనకి యుట్రస్ లోపల అడెషన్స్ అంటే అతుక్కులు ఏమన్నా ఉంటే అవి ఉన్న టైంలో మనం అవి రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా మైక్రో పాలిప్స్ అట్లా కనిపిస్తే ఎండోమెట్రైటిస్లో చూస్తాం. సో మనం దానికి ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ మనం కోర్స్ ఇవ్వచ్చు. అండ్ ఏమన్నా పాలిప్ ఉంటే పాలిప్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అవి కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే మ్యాండేటరీగా అంటే ప్రీవియస్ వాళ్ళకి జెనటల్ టీబీ ఎవరికి రాని వాళ్ళ పేషెంట్స్ ముందు టీబీ లేని వాళ్ళ పేషెంట్స్లో మనం
మనం టీబీ ఏపీ కల్చర్కి మనం పంపిస్తే టీబీ ఏమైనా ఉంటే మనం టీబీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఇట్లా హిస్ట్రోస్కోపీ చేసి మనం ఇవాల్యుయేట్ చేసుకొని పేషెంట్స్ని ఏదైతే కాజ్ ఉందో దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. అండ్ ఒకవేళ ఏమైనా మనకి కాజ్ లేదనిపించినా కానీ మనం ఏంటంటే నెక్స్ట్ టైం, అంటే ఈ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం క్యాన్సిల్ చేసాం కదా ఈ మంత్లో, సో నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ బై ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కాకుండా మనం నేచురల్ సైకిల్ అని ఉంటుంది. అంటే ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే మనం పేషెంట్ని చూసి స్కాన్ చేసి చూసుకొని అట్లా వాళ్ళ సైకిల్ని ట్రాక్ చేసుకుంటూ ఫాలికల్ న్యాచురల్గా గ్రో అయ్యేదాకా, గ్రో అయినప్పుడు ఇఫ్ నెసరీ మనం హెచ్సిజీ ఇచ్చుకొని మనం అప్పటి నుంచి మనం ప్రొజెస్ట్రాన్ చార్జ్ చేసుకొని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆరల్స్ మైల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే పేషెంట్స్కి పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే పిలిచి మనము టెమాక్సిఫిన్ ఆర్ లెట్రోజోల్ ఏదన్నా కానీ 5 days ట్యాబ్లెట్స్ ఇచ్చి మనం ఫాలికల్ గ్రో అయ్యేటట్టు చేసి రిక్వైర్డ్ మనం హెచ్సిజీ కావాలంటే ఇచ్చి ఓవులేషన్కి ఆ రోజు నుంచి మనం ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసుకొని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ అప్రోచెస్ ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ఆర్టీ మనం నేచురల్ సైకిల్ కానీ ఆర్ఎల్స్ మనం మైల్డ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ కానీ ఫాలో అయితే ఛాన్సెస్ బాగుంటాయి. ఎవరైనా పేషెంట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో థిన్ ఎండోమెట్రియం అని మీకు చెప్తే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకి కాజెస్ ఆఫ్ థిన్ ఎండోమెట్రియం మనకు తెలుసు అండ్ దాని ట్రీట్మెంట్ మనకు తెలుసు. అండ్ ఎట్ ప్రెజెంట్ మనకి న్యూయర్ అడ్వాన్సెస్ వచ్చినాయండి, లైక్ ప్లాస్మా, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండ్ స్టెమ్ సెల్ థెరపీ. సో దేర్ ఆర్ ఛాన్సెస్ యూ గెట్టింగ్ ప్రెగ్నెంట్. మీ ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరుగుతుంది అండ్ డెఫినెట్లీ విల్ బి గెట్ ప్రెగ్నెంట్ అండి. థ్యాంక్ యూ.